హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్చన. ఈరోజు మనకి ఎపిసోడ్ 3 గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనకు జియో హాట్‌స్టార్‌లో ఎవ్రీడే ఎపిసోడ్స్ వస్తున్నాయి కదా. ఈరోజు అయితే ఎపిసోడ్ థర్డ్ వచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొత్త ఛానల్, ఓన్లీ 11 మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్స్ మై రిక్వెస్ట్. ఫస్ట్ మనము ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే కంటే జనిత్ని ఎందుకు తీసుకోలేరని అందరి డౌట్, నాకు కూడా డౌట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్లో శ్రేయ ఆమె కూడా 19 ఇయర్స్, ఆ అమ్మాయిని తీసుకురు కదా. సో జనిత్ని ఎందుకు తీసుకోలేరు అని ఒక డౌట్ వచ్చింది. సో దాని గురించి మాట్లాడదాం. ఇంకోటి వచ్చేసి అనుష, ఆ అమ్మాయి ఆవిడ తన పర్సనల్ మ్యాటర్, అంటే పర్సనల్ లైఫ్లో జరిగిన మ్యాటర్ అయితే చెప్తుంది. నిజమే, నేను కూడా చూస్తాను. సో దానికి ఏముంది, ఎందుకు 3 గ్రీన్స్ ఇచ్చారని అంటే డౌట్. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ పడాల కళ్యాణ్, ఇతను ఫుల్ నేమ్ వచ్చేసి, ఇతనైతే సోల్జర్, 3 ఇయర్స్ నుంచి సోల్జర్గా వర్క్ చేస్తున్నాడంట. ఇతనికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్తాడు. సో తనకు వచ్చిన ఫన్నీ వేలో, కామెడీ వేలో తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి చదవడం, తర్వాత వాళ్ళ నాన్న కోసం చదవడం వల్ల జాబ్ వచ్చింది, బట్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సో ఈ ప్రోమో అంటే కాంబినర్స్ ప్రోమో చూసి నేను వచ్చాను. ఫస్ట్ అయితే ఒప్పుకోలేరు, ఫైట్ చేస్తాను, వచ్చింది అని తనకు వచ్చిన దాంట్లో చెప్తాడు. శ్రీమిక్ అంటది, ఒకవేళ అంటే బాగానే ఉండు చూడ్డానికి, పర్సనాలిటీ, హైట్, సో అందుకే డ్రమ్ నెత్తి మీద పెట్టుకోమంటారు, నెత్తి మీద పెట్టుకుంటాడు. అభిజిత్ అడుగుతాడు అనమాట, ఒకవేళ ఛాన్స్ వస్తాయి అక్కడ జాబ్ కష్టం అవుతుందంటే పర్లేదు, ఫైనల్ వరకు నాకు ఛాన్స్ ఇస్తారు, నేను ఓకే అంటే. ఒకవేళ ఫస్ట్ వీక్లోనే వెళ్తే అక్కడ జాబ్ కూడా ఇబ్బంది అవుతుందంటే పర్లేదని అంటాడు. ఇతనికైతే 2 గ్రీన్స్ ఇస్తారు, అభిజిత్ మాత్రం రెడ్ ఇస్తాడు, హోల్లో పెడతాడు అనమాట. నెక్స్ట్ ఇంకొక లెవెల్ ఉంటుంది కదా, అప్పటి వరకు చూద్దామని అంతే. నెక్స్ట్ వచ్చేసి అలేఖ్య, ఈ అమ్మాయికి సైట్ ఉంది, ఆమెని చెప్పింది నాకు కొంచెం సైట్ ఉంది, దూరం నుంచి అంత కనిపించదు అనగానే అభిజిత్ వచ్చేసి 1 ఫింగర్ పెడతారు, 1 చూపిస్తే ఆమె 2 అని అంటది. అంటే ఆమె ముందే చెప్పింది కదా కనిపించదని. నెక్స్ట్ వచ్చేసి ఈమె వాళ్ళ మదర్ గురించి చెప్తుంది. వాళ్ళ మదర్ వచ్చేసి కండక్టర్, ఆర్టీసీ కండక్టర్, అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి హార్డ్వేర్ అని. ఈమె ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నానంటే, బిగ్ బాస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పి, కొంచెం నేను వాళ్ళకంటే, అంటే ఈవిడ ఏదో ఒక వర్డ్ చెప్తుంది, అంటే క్లాసీగా ఉండే వాళ్ళు మాత్రమే హౌస్లో సెట్ పర్ఫెక్ట్ అన్నట్టు చెప్పి, నేను దానికి సెట్ అవుతాను అని అంటుంది. ఈవిడకైతే 2 గ్రీన్స్ ఇస్తారు, బట్ నవదీప్ అయితే రెడ్ ఇస్తాడు. సో ఈవిడ కూడా హోల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ షాకిబ్, అసలు ఇతనికి నవదీప్ గారు అయితే ఛాన్స్ ఇస్తారు ఒకటి, ఎందుకంటే అతను అంత మాట్లాడలేకపోతాడు స్టేజ్ మీద. డాన్స్ వస్తుంది అని అంటారు, బట్ ఒక మూమెంట్ ఏమంటే వేయలేకపోతాడు, ఏదో ప్యాంట్ అంత ఇబ్బంది అవుతుందని. తర్వాత వచ్చేసి ఇంకొక డార్క్ సీక్రెట్ ఏదైనా ఉందని బిందు మాధవ్ గారు అడిగితే అంటే ఒక 4 చీటీల్లో రాస్తాడు, ఏదో దాని గురించి రాస్తాడు, అమ్మాయి సతాయించిందని ఏదో. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయనంటే నేను చెప్పాను అని అంటాడు. అంత పర్ఫామ్ అయితే అంత అనిపించదు మనకు కూడా. సో ఇతనికి వచ్చేసి నవదీప్ గారు అయితే గ్రీన్ ఇస్తారు, అభిజిత్, బిందు మాధవి గారు ఇతను రెడ్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి దాలియా షరీఫ్. ఈ అమ్మాయి ఫిట్నెస్ ట్రైనర్ అండ్ పుషప్ చేస్తానని చెప్తుంది. రాగానే తన గురించి చెప్తుంది, అంటే తన లైఫ్లో ఏదో జరిగిన ఒక స్టోరీ గురించి చెప్తుంది. నైట్ టైంలో అంటే 5 కిలోమీటర్స్ అలా రన్ చేస్తాను, అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలని. సో ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్పింది. చూడడానికి కూడా అలానే ఉంది. పుషప్ చేస్తుంది ఒక 20 వరకు. అంటే బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే తనను తాను సాటిస్ఫై చేసుకోవడానికి, అండ్ గ్రో అప్ గురించి, అండ్ లెర్నింగ్, నాకు నేర్చుకోవాలని ఉంది అంటే లైఫ్ గురించి. సో అందుకే 2 గ్రీన్లు వస్తాయి. బిందు మాధవి గారు అయితే రెడ్ ఇస్తారు. సో ఈమె కూడా హోల్డ్లో ఉంచారు. నెక్స్ట్ వచ్చేసి బెజుగం వెంకటేష్, ఈయననే మనకు సిద్దిపేట మోడల్ అంటారు కదా. ఈయనకు ఏమో నాకు కూడా అనిపించింది అంత కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు అని చెప్పేసి అన్ని రెడీ వస్తాయి. 3 మెంబర్స్ రెడీ చేసేసరికి ఇతనైతే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వచ్చేసి అనుష, ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఆల్ మన అందరికి తెలుసు, ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఆవిడ వీడియోస్ అయితే వస్తాయి కదా, సో వైరల్ కాబట్టి చూసాం. ఈమె తన పర్సనల్ గురించి చెప్పింది అన్నమాట. తన పర్సనల్ మ్యాటర్, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్, చిన్నప్పటి నుంచి కాదు, రీసెంట్గా వాళ్ళ ఫాదర్ చనిపోయారు, వాళ్ళ మదర్, వాళ్ళ చెల్లి,
ఇలా అని చెప్పింది. ఓకే. అదేం కాకుండా చెప్తున్నప్పుడు ఓకే. తన పర్సనల్ విషయాలు అయితే చెప్తుంది. తర్వాత శ్రీముఖి వచ్చేసి ఇవే కాకుండా ఇంకేమైనా డాన్సింగ్ అలాంటివి ఏమొస్తా అంటే డాన్స్ చేస్తుంది. ఇంకొక టాస్క్ వచ్చేసి నా బిందు మాధవి అండ్ శ్రీముఖి గారికి నామినేషన్ ఏదైనా రీజన్ చెప్పి నామినేషన్ చేయాలనంటే సో నామినేషన్ చేస్తుంది. ఆ చైర్ నాకు అంటే నాకు కావాలంటే మీరు ఇంటి నుంచి వెళ్ళాలి అన్నట్టు చేస్తుంది. ఓకే. బట్ ఈ అమ్మాయికి అయితే 3 ఇచ్చారు గ్రీన్. పర్సనల్ ఓకే. పర్సనల్ మ్యాటర్ చెప్పింది. ఇంకా అన్నట్టు బాగా మాట్లాడుతుంది. సూపర్‌గా మాట్లాడుతుంది. అంటే ఒక మ్యాటర్‌ని చాలా మంచిగా అంటే అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. సో, ఆ వీడియోలో కూడా 3 గ్రీన్స్ ఇచ్చారు ఆమెకైతే. నెక్స్ట్ వచ్చేసి సాయి కృష్ణ. సాయి కృష్ణ అనకాపల్లి. ఓకే. ఇతను వాళ్ళ ఫాదర్ గురించి చెప్తారు. వాళ్ళ ఫాదర్‌కి డ్రీమ్ అనమాట. సినిమాలో గాని ఇట్లా టీవీలో కనిపించడం. సో, ఇది తను కూడా చేద్దామని అండ్ వాళ్ళ ఫాదర్‌కి అతనికి మాటలు లేవని కూడా చెప్తారు. మాట్లాడరని. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే ఇతనికి 98 ప్రపోజల్స్ వచ్చాయంట. చిన్నప్పటి నుంచి కౌంట్ చేసిండేమో. సో, 98 ప్రపోజల్స్ అయితే చెప్తాడు. సో, వాళ్ళ నాన్న గురించి వాళ్ళ నాన్నతో మాట్లాడరు. ఎందుకనంటే ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల అని చెప్తాడు. ఇతనికైతే 2 రెడ్స్ వచ్చేసి అభిజిత్ గారు మాత్రం గ్రీన్ ఇస్తారు. ఒక ఛాన్స్ ఇద్దామని. అంటే బాగా కొంచెం సిగ్గుపడడం, బాగా షైగా ఫీల్ అవుతాడు. ఓన్లీ తల కిందికేసి మాట్లాడతాడు. అంత కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడేంత ధైర్యం లేదని మనకు అనిపిస్తుంది అతను చూస్తే. బట్ అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి నిఖిత. ఈమె కడప అంట. ఈమె డాక్టరు, డెంటిస్ట్ అని చెప్పింది. ఈమె గురించి కూడా అంత అలానే కానీ ఈమె కూడా ఒక ఛాన్స్ ఇచ్చారనమాట. 2 గ్రీన్స్ ఇచ్చారు. అభిజిత్ మాత్రం రెడ్ ఇచ్చారు. హోల్లో పెట్టారు ఈమెను కూడా. నెక్స్ట్ వచ్చేసి జనీత్. ఈయన గురించి మాట్లాడాలి. జనీత్ వచ్చేసి చాలా చిన్న పిల్లాడిగా కనిపిస్తాడు మనకు చూస్తే కూడా. బట్ నిన్నటి ఎపిసోడ్లో శ్రేయతో కంపేర్ చేస్తే సేమ్ ఏజ్. ఇతనికి మళ్ళీ అంటే ఒక డ్రీమ్ అనమాట. ఒక 20 ఇయర్స్‌లో ఆంటర్‌ప్రెన్యూర్ బిజినెస్ గురించి కూడా చెప్పినమాట. కూల్ డ్రింక్ చేద్దామని. అంటే బయట కూడా ఇతనిది ఒక బిజినెస్. అదే బిజినెస్ బయట వాళ్ళు చేస్తే షుగర్ లెస్ అన్నట్టు. సో, దాని గురించి చెప్తాడు. ఓకే. ఈ చిన్న ఏజ్‌లో అంత బిజినెస్ థాట్ అనేది గ్రేటే. మళ్ళీ వాళ్ళ మదర్ గురించి చెప్తారనమాట. నిజంగా ఆవిడ గ్రేట్. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా చాలా బాగా చెప్తారు వాళ్ళ మదర్ గురించి. అంటే ఆమె సింగిల్ పేరెంట్‌గా వీళ్ళని పెంచడం అండ్ వాళ్ళ వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పాడు. అండ్ వాళ్ళ మదర్ గురించి ఆమెనే సింగిల్ పేరెంట్‌గా వీళ్ళని చూసుకోవడం అండ్ ఆమె గవర్నమెంట్ జాబ్ ఉందంట. 5 టు అంటే ఈవినింగ్ 5-11 మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికెళ్ళి అక్కడ కూడా ఏదో షాప్ ఉంటే ఆ షాప్ చూసుకోవడం. సో, షీ ఈస్ వెరీ గ్రేట్. నాకైతే చాలా చాలా గ్రేట్ అనిపించింది. బట్ ఇతనికి మాత్రం రెడ్ ఇయర్, గ్రీన్ ఇయర్ అంటే ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇంకా కొంచెం కొన్ని ఇయర్స్ తర్వాత అప్పుడు మళ్ళీ వస్తే అప్పుడు బిగ్ బాస్‌లో ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు. ఇస్తే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే సేమ్ ఆల్రెడీ శ్రేయ కూడా ఇచ్చారు కదా! ఆమె కూడా 19 ఇయర్స్ చిన్నపిల్ల. బట్ అక్కడ 3 గ్రీన్స్ ఇస్తారు. మళ్ళీ ఆమెకు హోల్డ్‌లో కూడా కాదు 3 గ్రీన్స్ ఇస్తారు. ఇక్కడ ఈ అబ్బాయికైతే గ్రీన్ ఇవ్వరు, రెడ్ ఇవ్వరు. ఓకే. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే బాగుంటది. అప్పుడు బెటర్ సెట్ అని చెప్పేసి పంపిస్తారు. అదే ఇక్కడ కొంచెం నచ్చలేదు ఈ ఎపిసోడ్ ఇతనిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్వేత. శ్వేత గారు వచ్చేసి యూకేలో మాస్టర్స్ చేశానని చెప్పింది. అండ్ బీబీ కోసం యూకే నుండి వచ్చానని కూడా చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈవిడ బిజినెస్ అనలిస్ట్, ఫిట్నెస్ మోడల్ ఇంట్రెస్ట్ ఉందని చెప్తుంది. ఫిట్నెస్ పైన మోడలింగ్ పైన ఇంట్రెస్ట్ ఉందని చెప్తుంది. అండ్ వాళ్ళ మదర్ గురించి చెప్తారు. ఆమె కొంచెం క్యాన్సర్ పేషెంట్ అని చెప్తారు. అండ్ మనకు ఆల్రెడీ ఈ ఎపిసోడ్ వచ్చే లోపే మనకు తెలిసిపోయింది. ఆవిడ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. వాళ్ళ మదర్ రీసెంట్గా చనిపోయారని. రీసెంట్గా అంటే 2 days బ్యాక్ చనిపోయారంట. సో, ఈవిడకైతే అన్ని గ్రీన్ ఇస్తారు. నిజంగానే ఈవిడ ఫిట్నెస్ పరంగా కానీ అండ్ మాట్లాడడం చాలా చాలా బాగా మాట్లాడుతారు. అండ్ నవదీప్ గారికి ప్రపోజ్ చేశారనమాట. ప్రపోజ్ కూడా ఒక డిఫరెంట్ వేలో అతని మూవీస్ గురించి అంటే గౌతమ్ ఎస్ఎస్సి మూవీ చూసి నచ్చారు. తర్వాత నచ్చలేరు. తర్వాత చందమామ నుంచి మళ్ళీ ఇంప్రెస్ అయ్యాను. తర్వాత నచ్చలేరు. ఏదో మూవీ ఐస్ క్రీమ్ మూవీ అట్లా బాగా చేస్తారనమాట. అందరికి ఒక రోజు వస్తుంది, మీకు ఇప్పుడు వచ్చింది ఈ రోజా అని బాగా మాట్లాడుతుంది. సో, అన్ని గ్రీన్ వస్తాయి. ఈమె కూడా 3 మెంబర్స్ గ్రీన్ ఇచ్చిస్తారు. ఈమె కూడా టాప్ 15లో ఉంటుంది. సో, మిడిల్లో మనకి కొంతమంది మెంబర్స్ వస్తారు. అంటే మనకు ఫాస్ట్‌గా వాళ్ళ గురించి ఏదో క్వశ్చన్ అడగం. ఒక పంతులు గారు వస్తారు. అతనికి అడిగితే ఎందుకు బిగ్ బాస్‌లోకి వెళ్ళాలనుకుంటారంటే డైరెక్టర్ ఛాన్స్ కోసం అని అంటారు. ఇంకెవరో ఒక అగ్ని అనే అమ్మాయి గురించి ఇంకో ఎవరో కనకాల ఆమె పేరు మర్చిపోయినా ఆమెకు అంటే గార్బేజ్‌లో హ్యాండ్ పెట్టి తీయమంటే
ఆమె అందుకు ఒప్పుకోదు. సో అట్లా ఒక 5-6 మెంబర్స్ వచ్చి ఇక వాళ్ళ గురించి అంతా మనకు డీటెయిల్గా ఏం చూపెట్టరు. అలా ఈ రోజుతో మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది అంటే 45 మెంబర్స్ నుంచి ఫిల్టర్ చేస్తారనమాట. టాప్ 15లో వచ్చేసి 6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళే అనుష, శ్రేయ, దివ్యనిఖిత, శ్వేత, డిమాన్ పవన్, ప్రసన్న కుమార్. ఇంకా ఇంకా 16 మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళు వచ్చేసి టాప్ 6. ఇంకా 16 మెంబర్స్లో నుంచి వాళ్ళని ఫిల్టర్ చేసి 9 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 9+6 15 మెంబర్స్కి ఈ అగ్ని పరీక్ష ఉంటుంది. సో ఫైనల్గా అయితే మనకు ఇంతే ఉంటుంది ఈరోజు ఎపిసోడ్. రేపు ఎపిసోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. రేపటి నుంచే కొన్ని లెవెల్ ఆఫ్ టాస్క్లు పెడతారు, గేమ్స్ మనకు ప్రోమోలో కూడా వచ్చింది. అంతే ఈ ఎపిసోడ్ గురించి. అంతేనా, ఇంకేమైనా చెప్పినా? ఇంకా చెప్పాలి. అంతే ఇక ఈ టాప్ 6లో ఇక్కడ టాప్ 6 మెంబర్స్ కూర్చుంటారు, మిగిలిన 60 మెంబర్స్ ఒక సైడ్ కూర్చుంటారు రేపటి ప్రోమోలో. సో వాళ్ళకి టాస్క్లు ఉంటాయి. ఇంతే ఈ ఎపిసోడ్ గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా నిన్నటి వీడియోలో కూడా నాకు కూడా బిగ్ బాస్లోకి వెళ్ళాలని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, వెళ్ళాలని. నాకేమో రివ్యూ చేయడం ఇష్టం. అంటే రివ్యూ చేయాలని నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను, బట్ అప్పుడు కుదరలేదు. అందుకే ఈ ఇయర్ నుంచి చేస్తున్నాను. ఇది స్టార్టింగ్ కదా, ఇంకా ముందు ముందు ఎవ్రీడే మనకైతే వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.